అనుకున్నది సాధించాలంటే డబ్బు అవసరం లేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించడం సాధ్యమే అని నిరూపించింది తేజస్విని. తాను అనుకున్నది సాధించి పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు పేరు తెచ్చి దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. అబ్దుల్లాపురం వీధుల నుంచి జర్మనీ రీసెర్చ్ సెంటర్స్ వరకు తన ప్రయాణం నడిచింది. కర్నూలు IIIT-DM విద్యార్థిని జి తేజస్విని సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన DAAD రీసెర్చ్ గ్రాంట్ సాధించి అంతర్జాతీయ వేదికపై ఏపీ పేరు చిరస్థాయికి తీసుకెళ్లింది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆమె చేస్తున్న పరిశోధనలు ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలనే ఆకర్షిస్తున్నాయి. కర్నూలు నుంచి డ్రెస్డెన్ వరకు సాగిన తేజస్విని విజయ చరిత్రపై ప్రైమ్9 న్యూస్ ప్రత్యేక కథనం. తేజస్వినిది చిన్నప్పటి నుంచి నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయంపై ఆధారపడే రైతు. పేదరికంతో ఆమె ప్రభుత్వ పాఠశాలను చదువుకుంది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం అనే మారుమూల గ్రామం నుంచి ఆమె ప్రయాణం మొదలైంది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తేజస్విని చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. పేదరికం ప్రతిభకు అడ్డు కాదు, పట్టుదల ఉంటే అన్నీ సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పింది. తేజస్విని చేస్తున్న పరిశోధన సామాన్యమైనది కాదు. భవిష్యత్ ప్రపంచాన్ని ఇంధన కష్టాల నుంచి గట్టెక్కించే క్లీన్ ఎనర్జీ విప్లవం. క్యాటలిటిక్ హైడ్రోజన్ ఉత్పత్తి అనే కీలక అంశంపై సాగిస్తున్న కృషి అద్భుతం. సూర్యరశ్మితో ఇంధనం తయారు చేసే ఈ ప్రక్రియ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పరిశోధనలో లోతును గుర్తించిన జర్మనీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక DAAD రీసెర్చ్ గ్రాంట్ను ఆమెకు ఎంపిక చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడే చోట కేవలం కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం తేజస్విని వరించింది. భారత్ జర్మనీ సంయుక్త పర్యవేక్షణలో జర్మనీలో డ్రెసెంట్ యూనివర్సిటీలో ఆమె తన పరిశోధనలు కొనసాగించనున్నారు. కర్నూలు IIIT-DM ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ఒక తెలుగు అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ గ్రాంట్ సాధించడం సంస్థ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. ఆమె విజయం పట్ల డైరెక్టర్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు తేజస్విని ఒక గొప్ప రోల్ మోడల్ అని, మారుమూల గ్రామం నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు సాగిన ఆమె ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తిదాయకమన్నారు. వెల్ డన్ తేజస్విని, దేశం నీ విజయం చూసి గర్విస్తోంది. నేను ప్రజెంట్ IIIT-DM కర్నూలులో రీసెర్చ్ స్కాలర్గా వర్క్ చేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ మొత్తం లైక్ అప్ టు ఇంటర్మీడియట్ ఇట్ వాజ్ ఇన్ వెల్గోడ్. ఇట్ ఈస్ లైక్ వేర్ ఐ హ్యావ్ born and brought up. For degree I have moved to Kurnool and I have pursued my degree in KVR Government Degree College. Afterwards I have appeared for the state level PG entrance examination and I have joined in Sri Padmavati Mahila Vishwavidyalayam. There I have completed my PG and afterwards I have appeared for the national entrance examination for PhD GATE and I have cleared APSET. So through GATE I have joined as a research scholar in Department of Sciences at IIIT-DM Kurnool and now I am doing PhD in హైడ్రోజన్ ప్రొడక్షన్. నేను ఇప్పుడు వచ్చే అక్టోబర్లో జర్మనీకి విజిట్ చేయాల్సి ఉంది. ప్రొఫెసర్ అటిలా కాంజీతో వర్క్ చేయబోతున్నాను. సో హీఈస్ ఎ HOD ఫర్ మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ ఎట్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అండర్స్టాండింగ్. It is a city Gorlitz in Germany. So there I will be going to stay for 2 years and continue my research. So in this regard I would like to thank Dr. Atila Kanji for hosting me there. On behalf of Professor B.S. Murthy, the Director IIIT-DM Kurnool, we are extremely proud to announce that Mrs. G. Tejaswini, a research scholar of the Department of Sciences Physics at IIIT-DM Kurnool, selected for the prestigious DAAD binationally supervised doctoral program, Germany. It is an historic achievement for us as it is the first DAAD scholarship awarded to our research scholar from the institution. Her selection under the guidance of Dr. Murali strongly reflects the research culture we are building. At our institute, we are committed to promoting global research collaborations, and we hope that this milestone will inspire many more achievements in the future, and we extend our heartfelt congratulations and best wishes to her.
మాది అబ్దుల్లాపురం గ్రామం. మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా అమ్మాయి ఇంత ఘనత సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మా అమ్మాయిని చదివించుకున్నాం. ఇప్పటికీ మా అమ్మాయి మా పేరు నిలబెట్టింది. ఇంకా ఏమైనా ప్రభుత్వం సహకరిస్తే మన దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఇంకా పై స్థాయికి వెళ్ళి జర్మనీకి వెళ్ళి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. దేశానికి కాకుండా మా కుటుంబానికి కూడా మంచి పేరు